అమ్మా అన్నయ్య వాళ్ళు వచ్చారు. అమ్మా లత చిరంజీవ. అమ్మా లత నాన్నగారు. మాధవ్ ఉండా దౌర్భాగ్యుని బయటకు గంటే. అమ్మా మనుషు రక్తం తాగే ఆ కిరాతకుడు నా కంటికి కనపడకూడదు. ఏమిటమ్మా నువ్వు మాట్లాడేది? మాధవ్ ఇతను నీ తల్లి నొసట కుంకుమను తుడిపేసిన దుర్మార్గుడు. నీ తండ్రిని పొట్టలు పెట్టుకున్న దౌర్భాగ్యుడు. అమ్మా పొరపడుతున్నారమ్మా. అమ్మా అసలు ఏమైందో చెప్పమ్మా. ఏం జరిగిందమ్మా? ఇతను మీ నాన్నగారి దగ్గర బాగా స్నేహం నటించి దగ్గరయ్యాడు. ఇతనితో చదివిన పాపానికి మీ నాన్నగారు ఇతని డాక్టర్ చదివించాడు. మీ నాన్నగారు ఎప్పుడూ ఇతనికి ఏదో విధంగా సహాయం చేస్తూనే ఉండేవారు. పద్మ నా కడుపులో ఊపి పోసుకున్నదని తెలుసున్న రోజున మా అల్లుడికి చెల్లెలు తమ్ముడు పుట్టబోతున్నారా? చాలా సంతోషాన్ని వార్త చెప్పావురా. రేపే మీ అందరికి గ్రాండ్ గా పార్టీ ఇస్తున్నాను. సారీ, రేపు మా ఊరు వెళ్తున్నానే. ఊరా? ఎందుకు? నీకు తెలియందే ఉంది. అనుకోకుండా అప్పులు చేయాల్సి వచ్చింది. అప్పుల వాళ్ళ ఒత్తిడి ఎక్కువైంది. మా ఊరు వెళ్ళి ఉన్న కాస్త పొలం అమ్మేసి వద్దామని. పొలం అమ్ముతావా? ఇడిగేట్. నేను ఉన్నాననుకున్నావా పోయాననుకున్నావా? ఇలారా. ఆ పెన్ను ఇలా ఇవ్వు. ఈ పెన్ను కూడా నువ్వు ఇచ్చిందేరా? అది సరే, ముందెంత కావాలో చెప్పు. ఎన్నిసార్లు నీ సహాయం తీసుకున్నా నాకు సిగ్గా ఉంది. ఇంకేం మాట్లాడు. ముందెంత కావాలో చెప్పు. ఓ 10,000 దాకా కావాల్సి ఉంటుంది. ఆఫ్టర్ ఆల్ 10,000. ఒరే, స్నేహితుడికి 10,000 రూపాయల విలువ కూడా ఇవ్వవన్నమాట. షూట్ చేసి పారిస్తాను. ఏరియా చాలా థ్యాంక్స్. గుచ్చింది గుండెలోకి. వరల్డ్ బ్యూటీ నీకింక ఎవరు పోటీ. లవ్ తుపాకీ గుచ్చింది గుండెలోకి. వరల్డ్ బ్యూటీ నాకింక ఎవరు పోటీ. గొప్పించే అంత